చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్నల్, దేశం కోసం చచ్చిపోతారు కల్నల్ సోల్జర్లు. ఓ కల్నల్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్డీఎక్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇలా బాంబులు వేల్చింది అని చెప్పి ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక కల్నల్ ని 9 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి పార్టీ యూపీఏ 1 కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్గా మారి ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందువులలో టెర్రరిస్టులు ఉన్నారని ఒక ముద్రేసేందుకు ఒక తప్పుడు కేసులను బనాయించి ఒక సాధ్విని కూడా పురుష పోలీసులతో కొట్టించి 24 రోజులు ఇంట్రాగేషన్ చేసి చివరికి ధర్మం గెలిచింది. కానీ ఆలస్యమైంది. దాదాపు 18 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రాములవారి వనవాసం 14 ఏళ్ళు చేయాల్సి వస్తే హిందువులు తీవ్రవాదులు కాదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ప్రజాస్వామిక దేశంలో 18 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. చెయ్యని తప్పుకు ఒక కల్నల్ 9 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి. నాకేమవుతుంది, అయోధ్యలో ఏమైతే నాకేం సంబంధం?